నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? అవును, ఇయాల ముచ్చడి చెప్పనికి వచ్చిన అనుకుంటారా? అదేనండి, బిగ్ బాస్ అనేది మన తెలుగు రాష్ట్రాలలో మస్తు రచ్చ రంబోలా చేస్తుంది కదా. ఇంకా ఇప్పుడేమో ఇంకా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు సినిమాలలో మస్తు ఆఫర్లు వస్తున్నాయి. వీళ్ళకే మస్తు ఆఫర్లు వస్తున్నాయి అనుకుంటే బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మన తెలుగు సినిమాలలో మస్తు ఆఫర్లు వచ్చినాయి. ఇంకా వాళ్ళు ఎవరు అనుకుంటారా? ఈమె పేరే ఐషా ఖాన్ అనమాట. ఈమె రీసెంట్ గా వచ్చిన హిందీ బిగ్ బాస్ లా మస్తు ఫేమ్ తెచ్చుకుంది. అంతకు ముందుకేమో సీరియల్లో నటించిందంట. అక్కడ ఫేమ్ రాకపోతే ఇంకా బిగ్ బాస్ లకు పోయి ఇప్పుడు తెలుగులో బహుముఖం అనే సినిమాతోని తెలుగులో అడుగు పెట్టిందంట. ఇంకా ఆ సినిమా పెద్ద ఆడలేదులే గాని ఇంకా రీసెంట్ గా విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేసిందంట. ఇక అదొక్కటే కాకుండా ఇప్పుడు వస్తున్న శ్రీ విష్ణు సినిమాలో కూడా ఈమె హీరోయిన్ లెక్క నటించిందంట. ఇంకా ఈ ముచ్చట ఒక్కటే కాదండో, ఇంకో ముచ్చట కూడా ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఇంత పెద్ద ప్రొడక్షన్ ఎంటర్టైన్మెంట్స్ లో కూడా ఈమె హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందంటే సూడూరు మరి మస్తు ఖతర్నాక్ ఉన్నట్టుంది పిల్ల కదా. ఇంకా అదొక్కటే కాదు, ఇంకో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో కూడా దుల్కర్ సినిమాతో వస్తుందంట. దీంట్లో ఈమె సెకండ్ హీరోయిన్ లెక్క వస్తుందంట. ఇంక ఇవన్నీ ముచ్చట్లు పక్క పెడితే ఇంకో పెద్ద విశేషం ఏందనుకుంటారు? ఈ సినిమాలన్నీ ఈ ఏడాదే వస్తున్నాయనంట. ఈ సినిమాలలో ఒక్క సినిమా కూడా హిట్ అయింది అనుకోండి, ఈమె జాతకమే మారిపోతుంది. ఇక అవును, ఈ ముద్దుగుమ్మ ఇంకా ఈ తెలుగు సినిమాల్లో ఎంత వరకు క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి మరి. అవును, మీకేమనిపిస్తుంది? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట ఉంటే అది కూడా ఒక్కరి మళ్ళీ వస్తా.